వనపర్తి పర్యటనలో బీఆర్ఎస్ బీజేపీ నేతలపై విరుచుకుపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. పాలమూరు ప్రాజెక్టులను కేసీఆర్ పడావు పెట్టడంతోనే ఇంకా వలసలు జరుగుతున్నాయన్నారు. ఎస్ఎల్బీసీ టనల్ ప్రమాద పాపం ముమ్మాటికి కేసీఆర్దేనని రేవంత్ మండిపడ్డారు. తెలంగాణకి ఏమైనా వస్తే అది మేం తెచ్చామని బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారని, మరి మూసీ మెట్రో ప్రాజెక్టులు మోదీయే ఆపారా అని ప్రశ్నించారు. పచ్చగున్న కాడ మేసిను, వెచ్చగున్న కాడ వండుకురు ఫామ్ హౌస్లల్లా మా పేదోళ్ళ గురించి ఆలోచన చేసిరా, మా పాలమూరుకు నీళ్లు తెచ్చిరా అని నేను అడుగుతున్నా. 10 ఏళ్లలో మీరు ప్రాజెక్టులు కడితే మా పాలమూరు ఎందుకు ఎడారి అవుతుంది? మా ఆడబిడ్డలు వలసలు ఎందుకు పోతారు? పడావు పెట్టే 10 ఏళ్ళు పడావున్న ఎస్ఎల్బీసీ పనులు ఆగిపోవడం వల్ల ఇవాళ కుప్పగూలి 8 మంది ప్రాణాలు పోయినాయి. ఈ పాపం నీది కాదా చంద్రశేఖరరావు? ఈ పాపాల భైరవుడివి నువ్వు కాదా? మా ప్రాణాలను, మా ఆస్తులను కొల్లగొట్టి ఇవాళ రాయలసీమకు నీళ్లు తరలించకపోతుంటే గుడ్లప్పగిచ్చి చూస్తున్నావు కదా. రాయలసీమకు నీళ్లు తరలించడానికి కారణం నువ్వు కాదా? ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలో నిజమయ్యాయి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఒక పాలమూరు రైతు బిడ్డ నల్లమల్ల ప్రాంతం నుంచి తెలంగాణకు ముఖ్యమంత్రి అయితే చూసి ఓర్వలేరా? మీరు, మీ కొడుకులు, మీ మనవళ్ళు మీరు ఏలనిక్క పుడితే మేమేమో ఇవాళ పిచ్చమెత్తుకోవడానికి పుట్టినమా అని నేను అడుగుతున్నా. మీలాగా మేము చదువుకోలేదా? మీలాగా మాకు తెలివితేటలు లేవా? మీలాగా మేము పరిపాలన చేయలేమా? మా పాలమూరులకు శక్తి లేదా? 12 ఏళ్ళైంది ప్రధానమంత్రిగా మోడీ పదవి చేపట్టి 24 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్రంలో నేను ఎల్బీ స్టేడియంలో తలలు లెక్క గట్టి 55,163 మందిని నేను తలలు లెక్క గట్టిస్తా. మీ మోడీ తెలంగాణలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండో నువ్వు లెక్క గట్టి చెప్పు కిషన్ రెడ్డి అని నేను అడుగుతున్నా. అయితే గీతే మోడీ ఇచ్చింది 2 కోడి ఉద్యోగాలు. ఒకటి కిషన్ రెడ్డికి, రెండోది బండి సంజయ్కి. మేమిచ్చింది ఎయిర్పోర్టు మా మోడీ ఇచ్చిండు, నేను తెచ్చినా అంటున్నాడు. అది నిజమైతే మెట్రో రాలేదు కదా, రాలేదంటే ఆపింది మోడే కదా. మూసీ నది ప్రక్షాళనకు నిధులు రాలే కదా, ఆపింది మోడే కదా. పాపం అని చెప్పింది నువ్వే కదా. రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగం నేను తెచ్చినా అంటున్నావు కదా, దక్షిణ భాగం ఆగిపోయింది, ఆపింది నువ్వే కదా. వస్తేనేమో ఆయన కథలు రాసుకుంటాడట, రాకపోతేనేమో రేవంత్ రెడ్డి ఏం చేయలేదంటాడట. పాలమూరు రుణం తూర్చుకుంటా అది కిషన్ రెడ్డి అయినా, కేసీఆర్ అయినా, హరీష్ అయినా, కవిత గారైనా ఎవరినైనా లెక్క పెట్టేది లేదు. మా పాలమూరోళ్ళు అనుకుంటే మీరు ఎక్కడికి పోతారో కూడా నాకు తెలియదు. అనవసరంగా మా మంచితనాన్ని మీరు పరీక్ష పెట్టొద్దు అని